కర్నూలు కార్పొరేషన్ పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఐటీసీ నుండి కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు వెళ్లే ప్రధాన రహదారి పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని గుంతలను సరిచేయాలని సిపిఎం పార్టీ న్యూ సిటీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా 27వ వార్డు కార్యదర్శి ఎం లక్ష్మయ్య నాయకులు విబి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిపిఎం పార్టీ బృందం వార్డు పర్యటన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్ చేస్తామని, పూర్తిగా పాడైపోయిన రోడ్ల స్థానంలో నూతనంగా రోడ్లు తెస్తామని, 2025 సంక్రాంతికి గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి 10 నెలలు పూర్తవుతున్నా ఎలాంటి మార్పు రాలేదని వారు విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు ఎస్ అక్బర్, ఏ రవికుమార్, ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు మరమ్మతులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన రహదారులు, వీధుల్లో ఉండే రోడ్లు అన్ని గుంతలమయమైపోయినాయి. వైసీపీ ప్రభుత్వం దాని గురించి ఏం పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనవరి 2025 జనవరి 14 అంటే సంక్రాంతి పండుగ లోపల రాష్ట్రంలో ఉండే అన్ని గుంతలు పూర్తి చేసి రోడ్లని అన్ని బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకందరికి తెలుసు. కానీ ఈ రోజు వరకు చూస్తే చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు కృష్ణానగర్ ఐటీసీ దగ్గర